నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాల అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ అన్నారు. వ్యవసాయయోగ్యమైన భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అమలు పరచడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ నెల 26 నుండి అమలు పరచడం జరుగుతుందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. భూములు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు పనులు చేసి ఉండాలని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడం కోసం గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు సమర్పించవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఇండ్ల స్థలాలు ఉండి పక్కా ఇల్లు లేని నిరుపేదలు, ఇండ్ల స్థలాలు ఉండి పక్కా ఇల్లు లేని వారికి గ్రామ సభ ఆమోదం మేరకు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ 4 పథకాలలో అర్హులైన ముసాయిదా జాబితాను గ్రామ సభలో చదివి వినిపించడం జరుగుతుందని చెప్పారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే తెలియజేయాలని కోరారు. థర్డ్ ఇస్ న్యూ రేషన్ కార్డ్ గ్రామ పంచాయతీలో వెరిఫికేషన్ చేయడం జరిగింది, బై చేయడం జరుగుతుంది. ఫోర్త్ ఇందిరమ్మ ఇండ్లు కోసం కూడా సోషల్ ఎకనామిక్ సర్వేలో ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ లాస్ట్ ఇయర్ అవి ఎవరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేశారు. వాళ్ళ అప్లికేషన్స్ వెరిఫై చేసి ఆన్లైన్ కూడా చేయడం నిరంతర ప్రక్రియ. ఓకే, ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఈరోజు కౌంటర్స్ కూడా ఉన్నాయి స్కీమ్ వైజ్. మీరు మళ్ళీ అప్లికేషన్ చేస్తే ఎవరైనా వాళ్ళు ఎలిజిబుల్ ఆబ్జెక్టివ్తో ఈ గ్రామ సభలో కూడా అన్ని లిస్ట్ పెట్టడం జరుగుతున్నాయి. సో మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రక్రియ నడుస్తుంది. సో ఇప్పుడు రైతు భరోసాలో ఏముంది డేటా? రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబితాలో పేర్లు లేని వారందరి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జరిగిన ప్రజాపాలన సభలలో వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖాళీ స్థలాలను ఉన్న వారు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాబితాల్లో పేర్లు లేని వారందరి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాన్స్వాడలో 2016-17లో ఓటర్ ఐడి కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇండ్లు మంజూరు చేయమంటే చేయమని చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అర్హులందరూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ లేని వారు కూడా దరఖాస్తు బాన్స్వాడ మున్సిపాలిటీలో ఈ గ్రామ సభ ఎందుకు జరుగుతుందంటే, మొదటి అంశం రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వారి దరఖాస్తు తీసుకోవడం, ఉన్నవారికి ఉన్నాయి, లేని వారి దగ్గర దరఖాస్తు తీసుకోవడం, వారికి పంపించేయడం. ఎందుకంటే ఇది గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు రావాలని మనందరం కోరుకున్నాం. కానీ గతంలో వివిధ కారణాల వల్ల అవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అధికారికంగా 26 తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. స్వంత జాగాలు ఉండి మేము కట్టుకుంటాం అనుకునే వాళ్ళు, స్వంత జాగాలు లేని వారికి ఇప్పుడు లేదు, కానీ స్వంత జాగాలుండి మాకు కూడా ఇల్లు కావాలనుకునే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి. దరఖాస్తు పెట్టుకున్న వారు ఉంటే సంతోషమే, పెట్టని వారు ఉంటే దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, గంటల నుంచి 4 గంటల దాకా నిరంతరం ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ అలౌన్ చేసిర్రు, ఏదో కొన్ని కార్డులు ఇచ్చి చేతులు దొరుకునేది లేదు. చాలా మందికి 2, 3, 10 సంవత్సరాల నుంచి కార్డు రాలేదు. ఇంకా ఇల్లు కూడా చాలా మందికి అవసరాలు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా ఇవ్వడం కోసం మరి అన్ని కూడా కార్యక్రమాలు చేయడం కోసం మరి ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూసి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు జర్నలిస్టులు వారధులుగా నిలుస్తున్నారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరంతరం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం 2025 మీడియా డేని ఇటీవల రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీయూడబ్ల్యూజే ఐజేయు కామెడీ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయన నివాసంలో నూతన డేరీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తున్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇస్లే లతీఫ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అబిద్, రాజేష్, చందు, గంగాధర్, అహ్మద్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో దట్టమైన పొగమంచు ఆవరించింది. వేకువజాము నుంచే భారీగా పొగమంచు కురవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో కనుచూపు మేరలో పొగమంచు నెలకొంది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో వాహనదారులు లైట్ వేసుకుని ముందుకు సాగారు. కామారెడ్డి జిల్లాను పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. పల్లెలే కాదు, జిల్లా కేంద్రం కాశ్మీరాన్ని తలపించింది. ఇవాళ ఉదయం నుంచే దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో రహదారిపై హెడ్ లైట్లు వెలుతురులో నెమ్మదిగా వాహనదారులు ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు తాడ్బాయి, సదాశివ నగర్, బేకనూర్ తదితర ప్రాంతాలలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది. జిల్లాలో ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో కాశ్మీరాన్ని తలపిస్తోంది. ఉదయం రహదారుల్లో నడవాలంటే ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ఎల్టీ వాహనాలు కూడా మంచులో కనిపించకపోవడంతో రహదారిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైతులకు కానీ ధాన్యం ఉంటే కానీ ప్రతి దినుసు కూడా చెడు చేస్తుంది. ఇది ఏంటంటే మనం సృష్టించింది కాదు, మనం దాన్ని తీసేసేది కాదు, పెట్టేది కాదు, ప్రకృతి. దాని వలన చిన్నపిల్లలకు ముఖ్యంగా బయట రానివద్దు. ఎందుకంటే జలుబు, సర్ది, దగ్గు, ఆ తర్వాత 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వృద్ధులు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి వెచ్చని బట్టలు కట్టుకొని కూర్చుంటే బాగుంటుంది. నా అనుభవం ఏంటంటే ముఖ్యంగా గొంగడితో మనకు 75% ఈ వాతావరణం ఎఫెక్ట్ కాదు. దానికి ఏం చేస్తాం, మనం పెగ్గని తాగుతాము, మటన్ అని తింటాము, చికెన్ అని తింటాము, చాయ్ తాగుతాము. వేస్ట్. గొంగడి కప్పుకొని నా విధంగా క్యాప్ పెట్టుకుంటే చాలు తీసుకుంటానికి. దాని గురించి ప్రతిదానికి కూడా మనము బయటకు రాకుండా ఉంటూనే ఉంటాం. బయట కంటే చల్లడి పడతాయి చేన్లలో, తోటలలో, అక్కడ చల్లగా ఉంటుంది. కాడ ఉంటే బాగుంటుంది. పరివేశ అవసరం ఏర్పడితే ఎక్కువ టైం ఆ చలి వాతావరణం ఉండకుండా ఇక్కడ ఉంటే బాగుంటుందని అనుభవంగా చెప్తున్నా. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ పంపిణీ కార్యక్రమంలో మలక్పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా బలాల మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు పంపిణీ చేశామని చెప్పారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ అధ్యక్షుడు సయీద్ ఖాన్, అతీఫ్, ఆజిం, అతీఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. नतज के लिए मुझे से और मॉडल पेपर चलाए मजमुआ बनाकर आप लोग को देती है ताकि आप आने वाले इम्तहान में अच्छी तालीम, अच्छी तैयारी हासिल कर सकें और आपके नतीजे में अच्छी आ सकें। अल्हम्दुलिल्लाह जब से मजलिस में ये काम शुरू किया है तब से लेकर अब तक हर साल उर्दू मीडियम में 10वीं जमात के बच्चों का रिजल्ट इम्प्रूव हुआ है, उनका पास% इम्प्रूव हुआ है। तो इंशाल्लाह हमारी यही उम्मीद है कि हमारे बच्चे और बच्चियाँ अच्छे निशानात से 10वीं जमात में तालीम में कामयाबी हासिल करें और आगे भी बढ़ें ताकि वो अपना मुस्तक़बिल, अपने खानदान का नाम, अपने जिले का नाम, अपने गाँव का नाम रोशन कर सकें। तो इंशाअल्लाह उम्मीद यही है कि आप लोग अच्छी तालीम, अच्छा इसका इस्तेमाल उठाइए, अच्छी तालीम हासिल करिए, अच्छी तैयारी करिए और अच्छे नंबरात से कामयाबी हासिल करिए। ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు ఓరియంటల్ స్కూల్ సమీపంలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, వార్డు ఆఫీసర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హారతి మాట్లాడారు. ఆర్కే గ్రూప్ సంస్థాధ్వర్యంలో విద్యతో పాటు క్రీడా రంగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులు ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. You have to utilize. You are so lucky. ఎందుకంటే 1000 మంది కంటే 200 members is the thing. For organizing this mega job mela for the final year and passed out students as well as for the alumni students even, not only for the RK group of students but also they have invited the students from different colleges of this rural background students. That is absolutely, it's a commendable job. Congratulations to Jaipal Reddy garu for providing such a kind of platform to the students, which definitely will be helpful to the students because job right. But these people have provided, the RK group of institution has provided this kind of platform. They have invited the companies to their places and they have given us such a wonderful platform to the students, and they made that interaction between the industries and the students. This itself is a students. So these enthusiastic students are there at their group of institutions because they have provided a very good faculty. This faculty will always be with their students, and they are nurturing their students with the very good basic skills. With those basic skills, definitely many of the students will make use of this opportunity, and I request the companies that you నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఐటీ, నాన్ ఐటీ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా టెక్ మహీంద్రా, జెంపాక్, విప్రో, క్యామెల్ క్యూ లాంటి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ తోటి ఈరోజు ఈ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని విద్యా సంస్థల నుండి డిగ్రీ చదువుతున్న, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులందరికీ ఈ కార్పొరేట్ ఉద్యోగాలను అందుకోవాలనే సదుద్దేశంతో ఆర్కేకు దారి, కార్పొరేట్ ఉద్యోగాలకు రహదారి అనే చందంగా డిగ్రీ విద్యను అందిస్తున్న ఆర్కే డిగ్రీ కాలేజ్ పీజీని కూడా
మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ వేలాది మంది విద్యార్థులకు ఎవ్రీ ఇయర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ముందుకు వెళ్తుంది. అదే తరహాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి కొరకు వందలాది మంది విద్యార్థులు ఈ డ్రైవ్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. విద్యార్థులకు, యువతకు డిగ్రీలు, పీజీలు, బిఎడ్లు కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చ్ పేరిట వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క యువతకు ఈ సదవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మేము మాక్సిమం ప్రయత్నం చేశాం. సో ఈరోజు ఆర్కే అండ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో కామారెడ్డి బీఆర్కే జూనియర్ కళాశాలలో హెచ్సిఎల్ ఆధ్వర్యంలో టెక్ బి కోర్స్ కోసం ఎంపిక పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు నిర్వహించిన ఈ టెస్ట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఈ పరీక్షలో ఎంపికైతే హెచ్సిఎల్ ఐటీ జాబ్ తో పాటు ప్రముఖ సంస్థ నుండి బీటెక్ పూర్తి చేయవచ్చని తెలిపారు. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దాట్. బట్ హైదరాబాద్ నుంచి వచ్చినారు ఇంటర్వ్యూకి. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ చేసి మీ డోర్ స్టెప్ లో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కావాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ రిక్వెస్ట్ జయపాల్ రెడ్డి సార్ CEO ఆర్కే గ్రూప్ సో టు గివ్ గైడ్లైన్. ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని 32 సంవత్సరాల వయసు గల సుంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామం చెందిన ప్రవీణ్ గౌడ్ ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం ప్రవీణ్ గౌడ్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 5 స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ లో 3 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల లోన్ తీసుకున్నాడు. మొదటి నుంచి ప్రవీణ్ గౌడ్ ఈఎంఐ సక్రమంగా చెల్లిస్తున్నాడు. కాగా చివరి ఈఎంఐ 8,000 రూపాయలు చెల్లించడంలో జాప్యం కావడంతో ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది గత 3 రోజులుగా ప్రవీణ్ ను వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా ఇంటికి వెళ్లి మరీ సిబ్బంది ప్రవీణ్ గౌడ్ ను దుర్భాషలాడుతూ వేధించారు. దీంతో మనోవేదనకు గురైన ప్రవీణ్ గౌడ్ గ్రామ శివార్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ప్రవీణ్ గౌడ్ కు భార్య అర్చన, 2 కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద ప్రవీణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధిన పడింది. ప్రవీణ్ గౌడ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకటే ఉన్నది డ్యూ మొన్ననే వచ్చాడు. పేట మండల్ కామారెడ్డి జిల్లా మా తుజాల్పూర్ గ్రామంలో సుంకర్ ప్రవీణ్ అనేటువంటి ఒక యువకుడు ఆయన కొత్తగా ఇల్లు నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఆయనకున్నటువంటి ఆ ఇల్లు ప్లాటు స్థలమును మరి అగ్రికల్చర్ స్థలం పెట్టి 3 లక్షల చిల్లర ఆయన స్టార్ ఫైనాన్స్లో లోన్ తీసుకోవడం జరిగింది. ఒక్క నెల ఈఎంఐ లేట్ అయిందని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఆయన హైదరాబాద్లో పనిచేసుకుని హోటల్లో పనిచేసుకునేటువంటి వ్యక్తి ఆయన గ్రామానికి వస్తే నిన్న గ్రామంకి వచ్చినటువంటి కలెక్షన్ టీం నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆయన నానా దుర్భాషలు ఆడినందుకు మనస్తాపానికి గురై అతడు నిన్న సాయంత్రం రోజున చెట్టుకు ఉరేసుకోవడం జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇలాంటి ప్రైవేటు ఫైనాన్సులు అన్నీ కూడా మరి చాలా ఇబ్బంది చేస్తున్నాయి. బీద వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ తక్కువ చూపించి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఇబ్బంది పెట్టి కట్టకుంటే మరి సత్యార్చంద్రుని ఎంబడ నక్షత్రకుడు ఎలాగుండి ఇబ్బంది చేసిండో మరి ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎంబడ ఇంటికి పోయి భార్య పిల్లల ముంగట చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తుండగా కూడా నానా ఇబ్బంది పెట్టి నానా దుర్భాషలు ఆడినందుకు ఆ పిల్లగాడు మనస్తాపం చెంది మరి చనిపోవడం జరిగింది. 28-29 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆ యువకుడు ఆయనకు 2 మగ పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పిల్లగాడు 4 సంవత్సరాలు, ఒక పిల్లగాడు 7 సంవత్సరాలు. నిజంగా ఆయన కుటుంబం మరి విధారకరమైనటువంటి తప్పకుండా చర్య తీసుకోవాలి. లైసెన్స్ ఉన్నా లేకున్నా
మరి భూములు తాకట్టు పెట్టుకొని మరి ఇచ్చిన ఆ యువకుడికి మరి చాలా ఇబ్బంది, ఆ కుటుంబాన్ని ఏ విధంగా అయినా ప్రభుత్వం కానీ ప్రైవేటు ఫైనాన్స్ జరిగినటువంటి ఈ ఫైనాన్స్ వ్యవస్థ వాళ్ళు తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి నష్టపరిహారంగా దాదాపుగా ఒక 60 లక్షల రూపాయలు చెల్లించాలని మీ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. అంటే ఇలా అమౌంట్ ఎంత తీసుకున్న ఫైనాన్స్ నుంచి ఇంకెంత బాకీ ఉంది? ఆయన అమౌంట్ తీసుకున్నది 3 లక్షల చిల్లర, ఒకటే నెలది ఈఎంఐ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.